నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో బిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై వరుస భేటీలు. నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. నేను ఎలాంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదంటూ స్పష్టం. వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దూకేసిన బాలిక, కుమార్తె కోసం దూకిన తల్లి. ఋషికొండ భవనాలను మ్యూజియం చేయాలంటూ వినతులు. నా అభిప్రాయం కూడా అదేనన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మంగళవారం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమయ్యి రాష్ట్ర అభివృద్ధికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చలు జరిపారు. ముందుగా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ భేటీ అయ్యారు. సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్తో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం పార్లమెంట్లో ప్రధాని మోదీతోనూ పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండోసారి ఢిల్లీకి వచ్చారు. కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. తనపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఖండించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అంటూ దుయ్యబట్టారు. అవినీతి కేసులో త్వరలో మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు కాక తప్పదని హెచ్చరించారు. తాను భూ కబ్జాలకు పాల్పడ్డానని, కొంతమంది రామచంద్రపురంలో ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పిల్లి సూర్యప్రకాష్ తనపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు ఇచ్చానని, ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతానని మంత్రి సుభాష్ హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలు ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని మంత్రి సలహా ఇచ్చారు. నిన్న కొంతమంది మహిళలు, కట్టా గోవింద్ అనే సర్పంచ్, కొంతమంది అలాగే ఓ రౌడీ షీటర్ ఆర్టీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ఏదో మంత్రి భూ కబ్జా చేశాడు, దానికి సహకరించాడనో కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్పదలిచాను. దయచేసి మీరు అమాయకులై, మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మాది గంజాయి బ్యాచ్ అని, గంజాయి రవాణా చేస్తున్నానని, రౌడీ షీటర్ అని కొన్ని అభియోగాలు చేయటం, నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం, అతని సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం, వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి, అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఎందుకులే, మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు. అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్నాం మహిళలందరికీ, అలాగే సోదరు గట్టా గోవింద్కి, ఒక రౌడీ షీటర్కి కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం. దయచేసి మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే పిల్లి సూర్యప్రకాష్ ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతనికి తెలియదు, అతను తెలియక కేసులు ఇరుక్కున్నాడు, మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు, వాళ్ళని కూడా కేసులు ఇరికిస్తున్నాడు. కాబట్టి ఆడవాళ్ళ మీద మాకు అపార గౌరవం ఉంది. ఒకసారి ఊరుకున్నాం, రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు. కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది, లీగల్ నోటీసులు. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా, ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం. ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు, ఇక్కడ 3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా పని ఏమి లేదు, ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భోగోతాలు కూడా అన్నీ నేను బయట పెట్టాను. కాబట్టి ఇంకో నాయకుడు, ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవ్వడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం, అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు, వరుసగా వెళ్తూ ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం,
ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావటం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది త్వరలో మీరు చూడబోతాం. అవినీతి కేసులో ఖచ్చితంగా అతని అబ్బాయి కూడా అతి త్వరలో లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల నాణ్యతలో రాజీ పడొద్దని, గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. అనంతపురం జిల్లా సోమందపల్లి గ్రామంలోని సాయినగర్లో మంత్రి మాట్లాడుతూ కేవలం 5 నెలల కాలంలోనే సోమందపల్లి వాసులకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 5 నెలల్లో చేసి చూపించామని అన్నారు. ఎక్కువ లేని విధంగా 1,20,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా వేస్తున్నాం. అంతేకాకుండా మేము వచ్చిన 5 నెలల్లోనే త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలు, మహిళలు చాలా మంది వచ్చి మాకు త్రాగునీరు సమస్య ఉంది, గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మాకు త్రాగునీరు కూడా సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది కూడా నాకు విన్నపించారు. ఏదైతే మేము మాట చెప్పామో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట చెప్పారో, నేనైతే ఏ మాట నిలబెట్టుకున్నాం. 120,00,000తో సీసీ రోడ్లు, డ్రైనేజీ చేస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉందని చెప్పి 4 బోర్లు వేసి వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ ఇచ్చి డ్రింకింగ్ వాటర్ కూడా అందజేస్తాం. అదేవిధంగా గంగాదేవి వంకకాడ కూడా కొన్ని ఏళ్లుగా కోరిక, వాళ్ళకు కొన్ని ఏళ్లుగా వాళ్ళు బాధపడుతున్నారు. మరి మేమైతే ఎన్నికల్లో మాట ఇచ్చాము, అక్కడ కల్వర్ట్ కడతామన్నాం. కల్వర్ట్ కూడా రైతులందరికీ ఉపయోగకరంగా ఉండాలని అక్కడ కల్వర్ట్ కూడా ఏర్పాటు చేశాం. మరి చెరువు కింద కొన్ని సంవత్సరాలుగా సాగు చేయకుండా నిలిచిపోయిన రైతులు, వాళ్ళకు కూడా సుమారుగా 400 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాం. పైపులు వేసి మేము పైపులు వేపించి 400 ఎకరాలకు ఆల్రెడీ పంటలు కూడా సాగు చేసుకుంటున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు. ఇది మేము చేసిన ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తొలి సంతకం మీద డిఎస్సీ అన్నాం, తొలి సంతకం చేసాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అదేవిధంగా దీపం పత్రం ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం, అదే కాకుండా ఉచిత ఇసుక ఇచ్చాం. ఈరోజు సామాన్యమైన పౌర కార్మికులు, సామాన్యమైన మనుషులు కట్టుకోవచ్చు. ఎవరైనా చనిపోతే ఒక సమాధి కట్టుకోవడానికి కూడా గతంలో ఒక ట్రాక్టరు ఇసుక కావాలంటే 6 నుంచి 7 వేలు వచ్చేది. ఈరోజు ఉచిత ఇసుక ఇచ్చాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మన రాయలసీమకు కూడా ఏదైతే మాట చెప్పారో హైకోర్టు హెచ్చిచ్చారు ముఖ్యమంత్రి గారు, మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ రాబోతున్నాయి. అంతేకాకుండా బీసీకి, బడుగు బడిగిన వర్గాలకు 39,000 కోట్ల నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని రోటరీపురానికి చెందిన ఓ బాలిక తెలిసి తెలియక చేసిన పనికి 2 ప్రాణాలు రిస్క్లో పడ్డాయి. శ్రీలేఖ అనే బాలిక వేగంగా వెళుతున్న బస్సు నుంచి కిందకు దూకింది. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి సులోచన కూడా బస్సు నుంచి కిందకి దూకింది. అయితే బాలిక ఎందుకోసం కిందకు దూకిందో తెలియరాలేదు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలు కాగా తల్లికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్యం నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. గుడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రన్నింగ్ లో వచ్చి దూకేస్తే ఎలా అర్థమవుతుంది? సెంటర్ డోర్ ఉంది సార్. వాళ్ళమ్మ పట్టుకోబోయే మూమెంట్ ఆమె కూడా దూకేశారు. ఆ పాప దూకిందనే లోపల ఆమె కూడా దూకేశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఐటీడీపీ సోషల్ మీడియాపై గతంలో పలు స్టేషన్లలో నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు చేపట్టకపోవడంతో వైసీపీ శ్రేణులతో కలిసి అంబటి ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసినట్లు ఐటీడీపీ సోషల్ మీడియాను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు, తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన, వ్యంగ్యమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు, వందలాది కేసులు పెట్టారు, కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో, ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 17, 18, 19 తారీఖుల్లో
నేనైతే 19వ తారీఖున స్వయంగా నేను వెళ్ళి 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం నిర్మించిన ఋషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే అందరి కోరిక అని బీజేపీ నేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఋషికొండ భవనాలను మ్యూజియంలో మార్చాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రతినిధులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిప్రాయం కూడా మ్యూజియంగా మారిస్తే మంచిదని తెలియజేశారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ భవనాల నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉందన్నారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మా దగ్గరికి రావటము, ఏదైతే మన ఋషికొండ ప్యాలెస్ ఉందో ఆ ఋషికొండ ప్యాలెస్ ని పబ్లిక్ మ్యూజియంగా, అంటే విశాఖ మ్యూజియంగా, మన రాష్ట్ర మ్యూజియంగా, తెలుగువారి మ్యూజియంగా అది ఉండేటట్టు చేయవలసిందిగా వారు వినతి పత్రం ఇవ్వటం జరిగింది. వాస్తవానికి అక్కడ మనకి తొట్లకొండ ఉంది, బావికొండ ఉంది, మనకి ఇంకా మంచి అద్భుతంగా తీర్చిన బుద్ధిస్ట్ స్తూపాలు ఉన్నాయి. అక్కడ పావురాళ్ల కొండ అనేది కూడా ఉంది. బుద్ధిస్ట్ వచ్చి వాళ్ళు సందర్శించుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. సో దాని మూలంగా ఇక్కడ కూడా ఆ బిల్డింగ్స్ లో ఒక పార్ట్ లో ఈ బుద్ధిస్ట్ కి సంబంధించినవి కూడా పెడితే బాగుంటుంది ఒక బిల్డింగ్ లో అని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడానికి గురించి రావటం జరిగింది. వాస్తవానికి విశాఖలో ఒక రాష్ట్ర మ్యూజియం ఉండవలసిన నెసెసిటీ ఉంది. తప్పనిసరిగా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ చాలా ఎక్కువ డబ్బు వెచ్చించి అవినీతి చేశారు దాంట్లో, ఎందుకంటే అటువంటి బిల్డింగ్ కట్టేదానికి 450 కోట్ల రూపాయలు వెచ్చించవలసిన అవసరం లేదు. కేవలము 350 కోట్లతోనే అది డెఫినెట్ గా అద్భుతంగా తీర్చిదిద్దచ్చు. దీంట్లో కనీసం నా వ్యక్తిగతమైన ఉద్దేశము 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనేది మా యొక్క అభిప్రాయం. దానిపైన ప్రభుత్వము ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీలో థర్డ్ పార్టీ ఎంక్వైరీ వేసి దీంట్లో నిజాలు తేల్చవలసిన అవసరం ఉంది. అది సెపరేట్ ఇష్యూ. దాంట్లో వాళ్ళు ప్రజలకి కూడా తెలియాలి కాబట్టి ఒక 30 మందో 50 మందో కూర్చుని ఒక టేబుల్, అది చైర్లు ఖరీదు కాకుండానే సుమారు 51 లక్ష రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేయటం జరిగిందంటే వాళ్ళకి చేతికి ఎంత దొరికితే అంత శాంక్షన్ ఇచ్చేయటము, కాంట్రాక్టర్ గారికి ఇచ్చి మళ్ళీ దోపిడీ చేయటం అనేది అలవాటు పరంగా మారిపోయింది. నేను కూడా ఎంక్వైరీ చేశాను కొంత. అక్కడ ఎంక్వైరీ చేస్తే కాంట్రాక్టర్ చేతిలో, మా చేతుల్లో ఏం లేదండి, అధికారుల మా చేతుల్లో కూడా ఏం లేదండి. ఎవరో మేడం గారు వచ్చేవారు, ఆ మేడం చేతుల్లోనే ఉండేది. ఆవిడ ఎక్కడ కొనమంటే అక్కడే కొనాలి. ఆ మేడం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని చెప్తున్నారు. వాస్తవాలు మనకు తెలియదు. పేర్లు కూడా మనం చెప్పడం అనేది ఎంత కరెక్ట్ గా, అది గూగుల్లో కొడితే వస్తుంది, మామూలుగా ఓపెన్ డొమైన్ లో కూడా ఉంది. ఏది ఏమైనా విశాఖలో ఉన్న ఋషికొండ ప్యాలెస్ ని తప్పనిసరిగా అది మ్యూజియం గా ఉంటేనే బాగుంటుంది అనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే విశాఖ వాసులు ఉన్నారో, ఇది ఒకటే కాకుండా నేను మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా మంది ఎమ్మెల్యేస్ ని వారు వ్యక్తిగతమైన అభిప్రాయం తెలుసుకుంటే వారు కూడా ఇది మ్యూజియం కింద ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే పబ్లిక్ కి అందుబాటులో ఉండేటట్టు ఉండాలి. పబ్లిక్ కూడా విశాఖలో ఉన్న ప్రకృతి అందాల్ని చూడటానికి అటువంటి ప్లేస్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అటువంటి స్థలము దొరకదు, అటువంటి ప్లేసు దొరకదు. కాబట్టి ఇది ఎవరో ఆఫీసులకు ఇచ్చేసో లేకపోతే పబ్లిక్ కి అందుబాటులో లేకుండా చేయటం అనేది విశాఖపట్నానికి, విశాఖ ప్రజలకి, అట్లాగే టూరిజం కింద వచ్చిన వాళ్ళకి అన్యాయం చేసిన దాంతో సమానం. సో డెఫినెట్ గా మా యొక్క ఉద్దేశము గౌరవ ముఖ్యమంత్రి గారికి, టూరిజం మంత్రిత్వ శాఖకి కూడా మేము తెలియజేసుకుంటాము. తప్పనిసరిగా అది పబ్లిక్ కి అందుబాటులో ఉండేటట్టు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.